శ్రీమాత్రే నమః. గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు వచ్చేసి ఫ్రైడే, హ్యాపీ ఫ్రైడే అండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోస్ అన్నీ చూసి ఆదరించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలండి. మీ ఆదరాభిమానులకు నేను ఎప్పుడు దాసోహం. ఈరోజు వ్లాగ్ ఏంటంటే డైలీ వ్లాగ్ అంటే కొంచెం వరకు షూట్ చేస్తాను. మార్నింగ్ నుంచి పనులు చేసుకుంటున్నానండి. 2 days కొంచెం అలసిపోయాను, కొంచెం తేరుకున్నాను. అంతా ఏం లేదు. లైవ్ కూడా పెడతాను, ట్రై చేస్తాను. ఈరోజు ఈవినింగ్ లైవ్ పెట్టడానికి, లైవ్ కూడా పెట్టాలని అనుకుంటున్నాను. నా లైవ్ మీరు చూడాలంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తే తప్పకుండా మీరు నా లైవ్ను చూడగలుగుతారు. లైవ్ చూడండి, కామెంట్లు చేయండి, నాతో మాట్లాడండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఇంకా పాప చూడండి వాళ్ళ డాడీ కోసం ఎతుకుతుంది. నేను రెడీ అయినానని పార్క్ తీసుకెళ్ళాలి ఇప్పుడు నన్నని. చూడండి నన్ను ఎంత సతాయిస్తుంది అనుకున్నారు. అప్పటి నుంచి నా వెనకాలనే తిరుగుతుంది, నన్ను జుట్టు వేసుకొనియట్లేదు. బయటకు మార్నింగ్ నుంచి నేను ఇలాగే ఉన్నాను. ఇప్పుడు కొంచెం జుట్టు వేసుకున్నామమ్మా, కొంచెం తలనొప్పి తగ్గింది అని. ఇప్పుడు నేను రెడీ అయితే ఇప్పుడు ఈ పాపనంటే నేను పార్క్ పట్టుకెళ్ళాలంట. ఎక్కడికి వెళ్దాం నాన్న? తెజ్జరాని మనం ఎక్కడికి వెళ్దాం? 3 అవుతుందండి. రోజు 4:30కి వెళ్తాము. ఈరోజు 3:30కే మొదలుపెట్టింది వెళ్ళాలని. వాళ్ళ డాడీ వస్తానని ఇప్పుడు ఫోన్ చేసినారు. డిమార్ట్లో ఉన్నాను, వస్తున్నాను అని చెప్పినారు. సరేలే ఈలోపు పనంతా చేసుకున్నామని గబగబా పని చేసుకున్నానండి. హై షాడో పడుతుంది కదా, గబగబా పని చేసుకున్నానండి. పని చేసుకొని ఇంకా ఈ పాపను పార్కుకు తీసుకెళ్ళాలి 4:30కి అట్లా. 4:30కి వెళ్తాం రోజు. ఈ రోజేమో ఇప్పుడే వెళ్ళాలి అంటుంది. ఎందుకంటే రెడీ అయినాను కదా. ఎందుకంటే నేను జుట్టు అది వేసుకోను కదా, పిచ్చిగా ఉంటే జుట్టు వేసుకునేసరికి ఇంకా రెడీ అయిపోయినాం కదా వెళ్తామని అనుకుంటుంది. చూసారా టెజిపాప ఎలాగుందో? టెజిపాపకు హెయిర్ తీసేసానండి. హెయిర్ ఫాల్ అవుతుంది అనేసి ఊర్లో వాటర్కి అక్కడ ఊర్లో స్నానం పోసాం కదా. స్నానం పోసాక ఏమైందంటే మరి ఆ వాటర్ పడలేదో ఏంటో తెలియదు కానీ కొంచెం హెయిర్ ఎక్కువగా రాలడం మొదలుపెట్టింది అనమాట. పోనీ ఎక్కువ రాలుతుంది ఎందుకు అని ఇంకా మళ్ళీ ఏమైనా నోట్లోకి మరి తిన్న వాటిలో ఫుడ్లోకి దాంట్లోకి వెళ్తుంది కదా, అందుకని ఎందుకు అనేసి ఇంకా పాపకి ట్రిమ్ వేసేసా నిన్న. మొత్తం నక్క పిల్లలాగా అయిపోయిందండి. కుక్కలాగా లేదు, నక్కలాగా ఉంది. రోజు అలాగే పిలుస్తున్నాం పాప మామను. నువ్వు కుక్కలాగా ఉన్నావు, కుక్కలాగా కనిపిస్తాను కదా, కుక్కలాగా ఉన్నావు, కుక్కలాగా. తెజుకమియా చూడండి ఎలాగో అయిపోయింది కదా. చూడండి ఫేస్ పాప మొత్తం మారిపోయిందండి పాపది. మరి ఏం చేస్తాం, తప్పదు కదా. మళ్ళీ వచ్చేస్తుంది ఒక 15 daysలో అంతా వచ్చేస్తుందండి. కానీ తీయాలనేసి మొత్తం ట్రిమ్ వేసాను అనమాట. లంచ్ అయిపోయిందండి. మీ అందరు లంచ్ అయిపోయిందా? కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నాకు. ఎలాగున్నాయి మా ఊర్లో కన్నయ్య వేడుకలు? మీ అందరికీ నచ్చినాయని నేను అనుకుంటాను. కన్నయ్య వేడుకలు ఉట్టి కొట్టడము అవన్నీ కొన్నిగా తీశాను, చూపించాను. అవి అందరికీ నచ్చాయని నేను అనుకుంటున్నాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి మళ్ళీ చూడండి. కొల్లూరులో కన్నయ్య వేడుకలు అని ఉంటాయి. Part 1, Part 3 వరకు పెట్టాను. కొన్ని మా డ్యాన్సులు కూడా పెట్టాను. మా అక్క చెల్లెళ్ళం అందరం కలిసి గాజులవారి కోడల్లా అని ఉంటుంది, అవన్నీ కూడా పెట్టాను. వెళ్ళి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, ఓకేనా. ఇది డైలీ వ్లాగ్ కొంచెం వరకు తీద్దామని అనుకుంటున్నాను. కొంచెమైనా ఈ రోజు పెడదాము అని. ఎందుకంటే రోజు పెట్టట్లేం కదా. ఇప్పటికి 3 days అయిపోయింది. ఇప్పుడు వీళ్ళ డాడీ వస్తున్నారు. వీళ్ళ డాడీ వస్తే ఈమె డాడీ కోసం వెయిటింగ్ అనమాట. వాళ్ళ డాడీ వచ్చాక కొంచెం వీడియో తీస్తాను, చూడండి, ఓకేనా. నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేస్తాను. తీయమంట తీసేదాన్ని. తీసుకో బోండు తీసుకో ఏడునే మా బోండు
ఏడునే తల్లి ఓయ్ తల్లి ఏడునే బంగారం తీసుకో ఎక్కు 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 ఎక్కి తీసుకో ఓలి గారు నేను అంటే నోరు చేసి ఇస్తావా? నోరు చేసి ఇస్తావా? తీసుకో ఏడ కూర్చోలో అర్థమవుతలే, కంఫర్ట్ లేదు పాపం ఆమెకు. తీసుకుంటామని ఆతృత ఎక్కువైంది. తొందరగా అయిపోయింది కదా. ఎందుకు? నా గురించి ఎందుకు? రోజు ఒకదాన్ని పంపుతున్నావు. నువ్వు వస్తున్నావా? ఒకదాన్ని ఉన్నా తొందరగా వచ్చినావు బాబు. నువ్వు ఫోన్ చేసినప్పటి నుంచి ఎప్పుడు వస్తావా అని చూస్తున్నామనే మాకు ఎట్లా పిచ్చి పిచ్చి చేస్తున్నావు చూడాడ. మీ కప్పే కనబడుతుంది. ఏంటి విశేషాలు? అయిపోయిందా ఊరు? మళ్ళీ పోయిందా? అవసరం అనుకుంటే పోవాలా? నీ మాట వినబడట్లేదు బావా, తింటున్నావు. సాలసాలైంది నీళ్ళు పోయి. చిప్స్ తింటుందా? ఆమెకు చిప్స్, నీకు బిస్కెట్. షర్టు పైకి వేసుకున్నా, కిందికి వేసుకున్నా. నువ్వు షర్ట్ వేసుకున్నావని ఆమెను తీసుకుపోతాను అనుకుంటున్నాను. ఏడ కూర్చున్నావు? 3:30 నుంచి మొదలు పెడుతుంది ఇలా పార్క్ పోదామని. 4:30 కావాలన్నా వద్దా? 4 అవుతుంది. ఇంకా ½ అవర్ అవి నువ్వు ఎట్లా భరించాలో అర్థమవుతుంది. 4:30 వర్షం వచ్చి చిప్సా? ఈ చిప్స్ తింటుంది ఆమె కోసమే, నేనేం తింటలేదు. ఈ ప్లేన్ అయితే తింటుంది ఆమె, కొంచెం కారం ఉంటే తినదనమాట. ఒక ప్లేన్ ఉంటే తింటుంది ఆలు చిప్స్. కప్పు కాకపోతే బిస్కెట్ ప్యాకెట్ అడ్డం పెడతాడు, బిస్కెట్ ప్యాకెట్ కాకపోతే కప్పు అడ్డం పెడతాడు. ఈ గేమ్ ఈ చిన్న పిల్లగాడు ఆడినట్టుగా ఈ గేమ్ ఆడుకుంటాడు. ఎట్లుంటుంది ఆ గేమ్ ఆడితే ఎట్లా అనిపిస్తుంది సార్ నీకు? థ్రిల్ కోసం ఆడుతున్నావా? చిన్న పిల్లగాడు ఆడినట్టు గదే మాట బావ నువ్వు. అరే రామా, ఎవరు పైశాచిక ఆనందం నీది. ఆనందం, ఈ ఆనందం చల్లకుండా ఆ గేమ్ కనిపెట్టినోడు చూస్తే ఇప్పుడు చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే ఆ గేమ్ కోసం ప్రమోషన్ చేస్తుర్రా వీళ్ళు అన్నట్టుగా ఉంది. డబ్బులు తీసుకొని ప్రమోషన్ చేస్తున్నట్టు ఉంది. మనం ఇట్లా ఆడతాడు రోజు హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఆడితే అప్పుడు ఆయనకు ప్రశాంతంగా ఉంటుంది. అటు అమ్ము ఇటు ఈ కొమ్మును రుద్దుకుంటా, ఈ కొమ్ము ఈ ఆట పోనీయడు. మళ్ళా స్టాండు ఫోను పెట్టి
ఏదో పట్టుకోకుండా మంచిగా వెనకాల స్టాండ్ పెట్టుకొని ఏదో బిజినెస్ చేస్తున్నట్టుగా స్టాక్ మార్కెట్ చేస్తారంట బావ. అట్లనే కొంతమంది నువ్వు ఫ్రీగా గేమ్ ఆడుతున్నావు, స్టాక్ మార్కెట్ చేస్తున్నట్లేదు. ఇక ఆట ఆడతాడు జరసేపు, హాయిగా ఉంటుంది ఆట ఆడితే. ప్రశాంతంగా మైండ్ రిలీఫ్. కొద్దిసేపు ఏదో ఆట ఆడతాడండి. అట్లనే రోజు వచ్చినాక ఒక 1/2 అవర్ అట్లా టీ తాగినాము, బిస్కెట్ తిన్నాడు, ఇంకా ఆట ఆడుతున్నాడు. ఒక 1/2 అవర్ ఆడుకుంటాడు. ఈ అమ్మగారు ఇక తిరుగుతుంది. అమ్మగారేమో తిరుగుతుంది, వరకు తీసుకుపోతలేరని. ఇప్పుడు 4 అవుతుంది, 4:15 ఏమవుతున్నట్టుంది, 4:30. ఇంకా 15 మినిట్స్ ఈమెను భరించాలి. ఎట్లా భరించాలో ఎట్లా ఆపాలో తెలియట్లేదు నాకైతే. కొద్దిసేపు ఈమెను అట్లా ఆపుతూ ఉండాలి, ఓకేనా. ఇంకా పార్కుకు టైం అవుతుంది. నేను గిన్నెలన్నీ సర్దుకొని బండి కడుగుతా కిందకి. బండిలంతా టెజిపాప జుట్టే ఉంది. మొన్న ఆ వాటర్ పోసి స్నానం పోసినందుకేమో మొత్తము హెయిర్ ఫాల్ అయిపోయింది. ఊర్లో వాటర్ ఎందుకు అంతగానో ఇంకెప్పుడు ఫాల్ కానీ అట్లా ఎందుకు రాలిపోతుంది మరి? కానీ అంత రాలలే కదా, నేను లేను కదా ఇంట్లో, మీరిద్దరే ఊరు కదా. ఆ జుట్టు అంతా నువ్వు క్లీన్ చేసుకో, మేమిద్దరం పార్కు వేసి వస్తాం, సరేనా. గిన్నెలన్నీ సర్దుకుంటాం. అయిపోతుంది. బాగుందారా? పార్కుకి వచ్చేదాకా మనసు నిమ్మలం లేదా మీకు? ఇప్పుడు వచ్చింది అదే కదా. టెజీ పాప పార్క్ వచ్చాక బాగుందా? టెజీ కమియా ఇక్కడ రా. బాగుంది. ఇక్కడ ఇట్లా వదిలేస్తే ఇట్లా ఆడుకుంటుంది. ఇక దీనికోసమే 3:30 నుంచి మొదలుపెట్టింది వెళ్దామని. బాగుందా? గెంతుడు ఇప్పటిదాకా గెంతింది సరిపోయింది కదా. ఓకే అండి, పార్కు పోయి వచ్చాము, తిరిగేసి వచ్చాము. ఇప్పుడు టైం వచ్చేసి 6:24 అవుతుందండి. ఈ వ్లాగ్ ఇప్పుడే అప్లోడ్ చేస్తున్నాను. తప్పకుండా మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే నేను పెట్టిన వెంటనే ఆ వీడియో మీకు వస్తుందన్నమాట. టంగ్ మన బెల్లు కొట్టి మీకు చూపిస్తుంది అనమాట. అందుకు బెల్లు కొట్టండి, ఓకేనా. ఈరోజుతో ఈ వ్లాగ్ ఇంతేనండి. నా వ్లాగుని ఇప్పటిదాకా చూసినందుకు, నాకు వ్యూస్ ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. రేపటి నుంచి ఇంకా డైలీ వ్లాగులు తీస్తాను, పెడతాను. చూడండి, ఆదరించండి, అభిమానించండి, మెసేజ్లు పెట్టండి, వీడియో ఎట్లుందనేది చెప్పండి. నెక్స్ట్ అంతేనండి. ఇంకా రేపటి వ్లాగ్లో కలుసుకుందామండి, ఓకేనా. లైవ్ కూడా చేసినానండి ఇప్పుడే. లైవ్ చూడండి, లైవ్ చూసి మెసేజ్లు పెట్టండి. నేను డైలీ లైవ్ పెడదామని అనుకుంటున్నాను. డైలీ లైవ్లోకి రండి, చాట్ చేయండి నాతోటి. మీ అభిప్రాయాన్ని నాతో పంచుకోండి. నా అభిప్రాయాన్ని మీతో అందరితో పంచుకుంటాను. ఒకరికొకరం మనం చెప్పుకుందాము, ఓకేనా. మీ ఇంట్లో ఆడబిడ్డగా నన్ను ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను, ఓకేనా. నాది న్యూ ఛానల్ అండి, అందరూ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే నేను కొంచెం ముందుకెళ్తాను. ఓకే అండి, బాయ్. ఈరోజు వీడియో ఇంతేనండి. ఇంకా రేపు వీడియోలో చూసుకుందాం, రేపు వీడియోలో కలుద్దామండి, ఓకేనా. బాయ్.